జై బజరంగబలి శ్రీ ఆంజనేయం. విజయదశమి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. ఇంకా నవరాత్రులు ప్రారంభమైన తర్వాత అభయాంజనేయ స్వామి వారు అలంకరణకు సిద్ధం అయిపోయి ఉన్నారు. ఇంకా దేదీప్యమానంగా ఈ నవరాత్రులు అనేది ప్రతిరోజు అభయాంజనేయ స్వామి వారి సేవలో మేమందరం పాలు పంచుకుంటూ మీకు ప్రత్యేకంగా షేర్ చేయడం జరుగుతుంది. అభయాంజనేయ స్వామి అని ఎందుకు అంటున్నారంటే, ఆయన అభయం ఇచ్చాడంటే ప్రాణం నిలబడాల్సిందే. ఆనాడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు శ్రీరాముడు ఆజ్ఞ మేరకు సంజీవిని తెచ్చి ఆయన మళ్ళీ తిరిగి లేపి ద్రోణగిరి పర్వతాన్ని అక్కడ రామరావణ యుద్ధంలో నిలిపి మరి అక్కడ ఎంతోమంది వానర సైనికులతో పాటు అందరినీ బతికించిన వాడు. ఆయన అభయం ఇచ్చాడంటే జరిగి తీరుతుంది. అదేవిధంగా ఈ శరణావత్తులో భాగంగా ప్రసాదాలు పంపిణీ భక్తులకి ప్రతిరోజు జరుగుతుందండి. గత 4 సంవత్సరాలుగా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నవరాత్రుల పరంగా కంటిన్యూగా జరుగుతూ వస్తుంది. నవరాత్రులు ప్రతి శనివారం కూడాను నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హనుమత్ భక్తులందరూ శనివారం ఖచ్చితంగా నైవేద్యం అనేది పంచడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో భాగంగా నైవేద్యం అనేది ప్రతి శనివారం పూట కంటిన్యూగా 4 సంవత్సరాల నుంచి నవరాత్రులు అనేది కంటిన్యూగా జరగడం ఉంది స్వామివారికి. కావున మీరందరూ ఇది గమనించి ఈ నవరాత్రుల్లో భక్తులందరూ హనుమత్ భక్తులందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఉభయదాతలకి ప్రత్యేకమైన విన్నపం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఉభయం పులిహార, దద్దోజనం, పొంగలి ఇలా పలు రకాలమైన ఉభయాలతోటి కొత్తపట్నం బస్టాండ్ శివాలయం పక్కన ఉన్న అభయాంజనేయ స్వామి వారి దేవాలయం పక్కన లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఒంగోలు అది కొత్తపట్నం బస్టాండ్ శివాలయం ఆవరణలో ఉన్న అభయాంజనేయ స్వామి వారి దేవాలయం అదిగోండి చూడండి. అక్కడ కంటిన్యూగా ఉభయ నివేదన అనేది జరుగుతూ ఉంది. కావున ఉభయం ఇచ్చేవారికి మా మనవి ఏంటంటే, ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అక్టోబర్ 2 వరకు సెప్టెంబర్ 22 నుంచి కంటిన్యూగా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఉభయం ఇచ్చేవాళ్ళు ఈ కింద ఇచ్చిన నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి ఉభయం ఇచ్చి పాలు పంచుకోవాలని కోరుతున్నాను. జై జై చిరంజీవ, జై బజరంగబలి, శ్రీ ఆంజనేయం.